తుమ్మ ఓంకార్. ఒరే ఓంకార్, నువ్వు ఒకప్పుడు ఏం చేస్తావనేది నువ్వు తెలియదా? నువ్వు హిందూ సంస్థ ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేసుకున్నావు. నీ బ్రతుకంతా తిరుపతి మొత్తం తెలుసు, రాష్ట్రమంతా తెలుసు. బిఆర్ నాయుడు గారి గురించి, టీడీపీ వాళ్ళ గురించి నువ్వా మాట్లాడేది? బిఆర్ నాయుడు గారు చేసిన రాసలీలను నీకు తెలియట్లేదా? ఓంకార్, నువ్వు ఒకప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడివి. నువ్వా మాట్లాడేది? నువ్వు మాట్లాడితే నీకు ఉంటుంది, భరిత పూజ చేస్తాం. నువ్వు బిఆర్ నాయుడు గారు బ్రేక్ దర్శనాలు ఇస్తే అమ్ముకునే వ్యక్తివి. నువ్వా మాట్లాడేది? నువ్వు దొండకాయ కిరణ్ రాయల్, మీరంతా వేస్ట్ ఫెలోలు. మీకు ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తారని ఏమన్నా చెప్పినారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిండరు. మీకు అడుక్కు ఒక చిప్ప ఒకటి ఇస్తారు లాస్ట్లో, ఆ చిప్ప తీసుకొని ఇంటింటికి పోయి అడుక్కోవాల్సిందే తప్ప నువ్వు ఏమీ చేయలేవు. బిఆర్ నాయుడు గారును ఖచ్చితంగా రాజీనామా చేస్తారు, ఇది మాత్రము వాస్తవం. నీవు కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, అవాకులు చవాకులు మాట్లాడితే ఈ తప్పు తీసుకొనే ఖచ్చితంగా కొడతాం, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే మీకు దమ్ము ధైర్యం ఉందా? సిగ్గు తరం ఉందా? మీరు కరుణాకర్ రెడ్డి గారి కాలి గోటికి సరిపారు. తుమ్మా ఓంకార్, నువ్వు గుర్తు పెట్టుకొని మాట్లాడు. అవాకులు చవాకులు మాట్లాడావంటే నీ నాలుక కట్ చేస్తాం. నీకు దొండకాయ కిరణ్ ఏమనుకుంటావు నువ్వు? ఎదవా, నువ్వు ఒక ఆడవాళ్ళను మోసం చేసే నా కొడుకువు. నువ్వు మాట్లాడేది నీ స్థాయి ఏది అనేది గుర్తు పెట్టుకొని ఈ ప్రెస్ మీట్, ప్రెస్ క్లబ్ కూడా రాకూడదు. నువ్వు ఈసారి వస్తే నీ ముఖం ఎట్ట పెట్టుకొని నువ్వు అసలు వస్తాండావు? ఇంతమంది ఆడవాళ్లను మోసం చేసి జగన్ గారు ఒక మాజీ సీఎం అని పట్టుకొని జగన్ అంటావా? నువ్వేమైనా బొడ్డు కోసం పేరు పెట్టినావురా ఎదవా? దొండకాయ కిరణ్ రాయల్, నిన్ను రాయల్ అనకూడదు, ఒక సేటుకు పుట్టిన నా కొడుకు నువ్వా మాట్లాడేది? చెప్పు తెగుతాది ఈసారిగిన. మా కరుణాకర్ రెడ్డి గారు గురించి మాట్లాడితే బిఆర్ నాయుడు గారు మీకు మద్దతు ఇవ్వచ్చు. ఎందుకు మద్దతు ఇస్తాడంటే నీకు బ్రేక్ దర్శనాలన్నీ అడుక్కుంటే గానీ నీకు ఇల్లు జరగదు. నీకు అది మీ స్తోమత. నీకు కానీ ఓంకారుకు కానీ ఎదవనా కొడుకులంతా వస్తారు. వాళ్ళు మాట్లాడమన్నారు, వీళ్ళు మాట్లాడమన్నారని మాట్లాడతారు. సిగ్గు సరం మానం మర్యాద ఉండే నా కొడుకులైతే మీరు కరుణాకర్ రెడ్డి గారి గురించి ఈసారి మాట్లాడితే మీ ఇంటికి వచ్చైనా కొడతాం. ఏం కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు చైర్మన్ అయితే మంచి పనులు చేసినారు, టీటీడీకి స్థలాలు ఇప్పించినారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినారు. బిఆర్ నాయుడు గారు వచ్చి 1.5 సంవత్సరం పైన అవుతుంది. ఏమి చేసినాడు? ఏమి పెరికినాడు? ఇదో ఆడవాళ్ళ రాస లీలలు చేసినాడు. సూపర్ 6 అన్నారు. సూపర్ హిట్ ఆడవాళ్ళను మోసం చేసే దాంట్లో చేసినారు. బిఆర్ నాయుడు గారు, కిరణ్ రాయలు, ఇలాంటి ఓంకారు, ఇలాంటి నా కొడుకులంతా వచ్చి తిరుపతిని అంతా అమ్మేదానికి వచ్చినారేమో. మహాపుణ్యక్షేత్రాన్ని తిరుపతిని చేస్తే కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు ఈ చెత్త నా కొడుకులంతా వచ్చి మాట్లాడమే. సిగ్గు శరం లేని నా కొడుకులు, ఏడాడ చిప్ప పట్టుకొని అడక్కు తినే నా కొడుకులంతా వచ్చి మాట్లాడమే. ఒరే ఒక్కటే కిరణ్ రాయలు చెప్పడం, మా కరుణాకర్ రెడ్డి గారి గురించి వాగితే నీ నాలుకను కోసేస్తాం, జాగ్రత్త. ఆడవాళ్ళందరం వస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం. నిన్ను గాని ఓంకార్ చెప్తాండా, చెప్పు తెగదాగా కొడతాం. అది పాత చెప్పు తీసుకొని కొడతాం, కొత్త చెప్పు అయితే పనికిరాదు మీకు. తస్మాత్ జాగ్రత్త. ఈసారి కరుణాకర్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు తుమ్మ ఓంకార్ గాని, ఇలాంటి దొండకాయ నా కొడుకు కిరణ్ రాయల్ గాని మాట్లాడితే చెప్పు తెగదాగా కొడతాం. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.